ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారికి 2026కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మామూలుగా ఉన్న అకౌంట్స్‌తో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేకంగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం మనకి గనక కావాలంటే అంటే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ లేదంటే గనక షేర్ మార్కెట్లో ఏదైతే గనక రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి రిస్క్ లేకుండా పెట్టుబడికి పెట్టాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే మార్గం ఫిక్స్డ్ డిపాజిట్. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు వీటిని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు రిటైర్మెంట్ తర్వాత. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 సార్లు పాలసీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లను బాగా తగ్గించేశాయి. దీంతో ఇప్పుడు ఎందులో డిపాజిట్ చేయాలో తెలియక చాలామంది అయోమయంలో పడిపోయారు. అయితే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇప్పటికీ ఎక్కువ వడ్డీ రేట్లను అయితే ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా అందులో సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్ ఆఫర్ చేస్తుంది. 4 ప్రత్యేక ఎఫ్డి పథకాలు అందిస్తుంది. మరి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. 1 ఎస్బీఐ అమృత వృష్టి, 2 ఎస్బీఐ వీకేర్, 3 ఎస్బీఐ నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్, 4ది ఎస్బీఐ పాట్రోన్స్. సో ఒకసారి తెలుసుకుందాము. ప్రస్తుతం ఎస్బీఐ ఎఫ్డి స్కీమ్లో అమృత వృష్టి ద్వారా మంచి వడ్డీ వస్తుంది. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 444 రోజులు, అంటే ఇంచుమించు సంవత్సరం మీద 2-3 నెలలు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో జనరల్ కస్టమర్లకు 6.45% వడ్డీ ఇస్తే సీనియర్ సిటిజన్లకు 6.95% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇక రెండో స్కీమ్ వస్తే ఎస్బీఐ వీకేర్, కేవలం సీనియర్ సిటిజన్ల కోసం ఇది ప్రత్యేకంగా ఇస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వీకేర్ ఎఫ్డి అందిస్తుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు మ్యాక్సిమం 7.05% వడ్డీ అయితే ఎస్బీఐ ఆఫర్ చేస్తుంది. అలాగే మూడోది చూసుకుంటే ఎస్బీఐ నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్. ఈ స్కీమ్ ద్వారా అయితే 1.01 కోట్ల నుంచి, అంటే ఇంచుమించు ₹1 పై నుంచి 3 కోట్ల వరకు కూడా రిటైల్ డిపాజిట్లు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఏడాది టెన్యూర్ అయితే జనరల్ కస్టమర్లకు 6.55%, సీనియర్ సిటిజన్లకు అయితే 7.05% వడ్డీ ఇస్తుంది. ఇక 2 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే జనరల్ పబ్లిక్కి 6.80%, సీనియర్ సిటిజన్లకు 7.30% మేర అయితే వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్కి ఇందులో ఎక్కువగానే ఉంది వడ్డీ. ఇక నాలుగోది చూసుకుంటే ఎస్బీఐ పాట్రోన్స్. ఈ స్కీమ్ ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లు, అంటే 80 ఏళ్ల వయసులో ఎవరైతే ఉంటారో వారికి 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ ఇస్తుంది. సీనియర్లు, సూపర్ సీనియర్లకు 7.05% నుంచి 7.30% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తుంది. డిపాజిట్లు చేయాలనుకున్నట్లు ఎవరైనా అయితే తమ సమీపంలో మీ దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ని సంప్రదించి మిగిలిన డీటెయిల్స్ అయితే కనుక్కోండి. దాని ద్వారా మీరు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కలిగి ఉన్నాయి. వీటి ద్వారా జనరల్ పబ్లిక్ అయితే మ్యాక్సిమం వచ్చి 6.40% వడ్డీ ఇస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు 6.90%, సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్ళు దాటిన వారికి 7.30% మ్యాక్సిమం వడ్డీ అయితే ఆఫర్ చేస్తుంది. అయితే ఇది మీరు ఎంచుకునే స్కీమ్ని బట్టి, ఎన్ని రోజులు ఎంచుకుంటారు, ఎప్పటికి మెచ్యూరిటీ అవుతుంది, ఆ టెన్యూర్ ఏంటి అని దాన్ని బట్టి వడ్డీ రేట్లు మారిపోతుంటాయి. సో మీరు ఎంచుకున్న స్కీమ్లో క్లియర్గా కనుక్కొని అప్పుడైతే ఎఫ్డి చేసుకోవచ్చు.